వేసవి తాపం రోజురోజుకు పెరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మైళ్ల కొద్దీ నడిచి వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతిరోజు రైలులో పక్క ఊరికి వెళ్లి మరీ బిందెలతో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పదుల సంఖ్యలో బిందెలు చేతబట్టి గుంపులుగా వీరు వెళుతున్నది ఎక్కడికో తెలుసా? యుద్ధానికి. కాకపోతే ఇది ఎదుటివారి ప్రాణాలు తీసే యుద్ధం కాదు, తమ ప్రాణాలు నిలుపుకోవడం కోసం చేసే తాగునీటి యుద్ధం. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో తాగునీటి కోసం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. మంచినీటి కోసం నడిచి వెళ్లడం, ద్విచక్ర వాహనాలపై తీసుకురావడం చూస్తుంటాం. కానీ వీరు బిందెడు నీటి కోసం ప్రతిరోజు రైలులో దొనకొండ నుంచి గజ్జలకొండకు వెళ్లి తీసుకొస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు దొనకొండ నుంచి గజ్జలకొండకు వచ్చే వీరు మధ్యాహ్నం 2 గంటల రైలుకు తిరిగి పయనమవుతారు. ఒక్కోసారి రైలు వచ్చే సమయానికి నీరు రాకపోతే సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. పనులు మానుకుని ప్రతి ఇంటికి ఒకరు ఈ నీరు తెచ్చుకోవడానికి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఉదయాన్నే 8 గంటల బండికి వస్తాము, అన్నం తినకుండా వచ్చేస్తాము. నీళ్లు దొరకకపోతే అలానే వెళ్ళిపోతాం. టికెట్లు 5 రూపాయల టికెట్ డబ్బులు పెట్టి వస్తాము. నీళ్లు ఒకవేళ దొరికినా కానీ 1 గంట ట్రైన్ ఉండే వరకు వస్తాం. మేము రోజు ఎచ్చిపోతా ఉన్నాం పనులు మానుకొని. మాకు చాలా ఇబ్బంది ఉంది, వాటర్ ప్రాబ్లం. పొద్దున వస్తాము, ఒకవేళ బండి అందకపోతే ఇంకా మధ్యాహ్నం దాకుని మధ్యాహ్నం వెళ్తాం. ఆఫీసర్లను పోయి అడిగితే మీరు పోయి ప్రభుత్వానికి ఏదన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు, మేము లీజుకి ఇచ్చాము, కాంట్రాక్ట్ వాళ్ళు చూసుకుంటారు, పైన వాటర్ లేవు, గవర్నమెంటే మాకు ఇప్పట్లేదని చెప్పు. దాహార్తితో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన అధికారులు చేతి పంపులు మరమ్మతులు చేయమని ప్రాధేయపడితే లంచం ఇస్తే గానీ చేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. నీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. బోరింగ్లు కూడా రిపేర్లు చేయమంటే లంచాలు అడుగుతున్నారు. బోరింగ్లు గవర్నమెంట్ బోరింగ్లకు మేము లంచాలు ఇచ్చే బదులు ఆ లంచాలు ఉంటే మేము ఇళ్లలో బోరింగ్లు వేయించుకుంటాం కదా. మేము ఉదయం 8 గంటలకి కాచిగూడ ట్రైన్కి వచ్చి ఇక్కడ మా గజ్జలకొండకు వచ్చి గజ్జలకొండ నుంచి వాటర్ పట్టుకుని వెళ్తుంటామండి. ఇది పరిస్థితి అండి. మాకు చాలా ప్రాబ్లంగా ఉందండి వాటర్ గురించి.